హలో, నమస్కారం. నా పేరు డాక్టర్ రాజశేఖర్ పప్పు, ఆర్థోపెడిక్ సర్జన్ ఫ్రమ్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్. ఈరోజు మనం కామన్‌గా నెగ్లెక్ట్ చేసే ఫ్రాక్చర్స్, దెబ్బ తగులుతుంది కానీ మీరు పట్టించుకోకుండా, దానికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఉంటూ, తర్వాత అది కాంప్లికేట్ అయ్యే ఫ్రాక్చర్స్ గురించి తెలుసుకుందాం. ఇట్లాంటి ఫ్రాక్చర్స్‌లో మనకి మోస్ట్ కామన్‌గా అయ్యేదేంటంటే ఇంటర్ఫెలాంజియల్ జాయింట్ ఫ్రాక్చర్స్, డిస్లొకేషన్స్ అనమాట. అంటే ఈ ఇంటర్ఫెలాంజియల్ జాయింట్ అంటే ఈ జాయింట్ అనమాట. ప్రాక్సిమల్ ఇంటర్ఫెలాంజియల్ జాయింట్. ఈ జాయింట్‌కి ఫ్రాక్చర్స్ అయితా ఉంటాయి. కానీ అవి యంగ్ ఏజ్‌లో పిల్లల్లో గూడా అయితూ ఉంటాయి ఎక్కువగా కామన్‌గా. ఎందుకు అంటే అవి మీరెప్పుడైనా క్రికెట్ ఆడేటప్పుడు గానీ, బాస్కెట్ బాల్ ఆడేటప్పుడు గానీ, ఏదైనా గేమ్ ఆడేటప్పుడు మీకెవరైనా బాల్ విసిరేసారనుకోండి, దాన్ని క్యాచ్ పట్టుకుందామని మీరు ఇలా పట్టుకున్నారు. అప్పుడేమైతది, ఆ బాలొచ్చి ఇక్కడ తగలకుండా మీకు ఇక్కడ తగులుతదనమాట. తగిలినప్పుడు ఏమైతదంటే అది ఫ్రాక్చర్ అయ్యి డిస్‌లొకేట్ అయిపోతది. చాలా వాపొస్తది. సో, మీరేంటంటే అక్కడ ఫ్రాక్చర్ అయింది, అది డిస్‌లొకేట్ అయింది అన్న దాంట్లో మీరుండరు. ఎందుకంటే వాపుంటుంది కాబట్టి ఫింగర్ డిఫార్మ్ అయినట్టు మీరు కనిపెట్టలేరనమాట. సో, వాపుంది గదా! దెబ్బ తగిలింది గదా! అని మీరు దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. చాలామంది మా దగ్గరికి 4 డేస్, 1 వీక్ తర్వాతొస్తారు. చాలా సార్లు ఏమైతుందంటే మీరు ఒక్కోసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఎక్స్‌రేసు ట్రూ లేటరల్ వ్యూ తీస్తేనే మనకు ఆ ఫ్రాక్చర్ కనపడతది. కానీ ట్రూ లేటరల్ వ్యూలో ప్రాబ్లమ్ ఏమొస్తదంటే వేళ్ళు ఒకదానికొకటి సూపర్ ఇంపోజ్ అయితాయి. అయిపోయి మనకి వేళ్ళన్నీ ఇట్లా ఉండటం వల్ల కూడా ఫ్రాక్చర్ అయినట్టు, డిస్‌లొకేట్ అయినట్టు కనపడదనమాట. ఆబ్లిక్ వ్యూ తీస్తే ఏమైతుంది, ఫ్రాక్చర్ ఉన్నట్టు కనపడదది. ఒక్కోసారి డిస్‌లొకేట్ అయినట్టు సో, వెన్ యూ హావ్ టు టేక్ ఎన్ ఎక్స్‌రే, ఎప్పుడైనా ఎక్స్‌రే తీయాలంటే ట్రూ లేటరల్ వ్యూ ఓన్లీ ఆ ఇంజ్యూరీ అయిన వేలు ఒక్కటే లేటరల్ వ్యూ ఇలా, ఏపీ వ్యూ ఇలాగా, లేటరల్ వ్యూ ఇలా తీస్తేనే అది మనకి ఎక్స్‌రేలో కనపడే ఛాన్స్ ఉంటుందనమాట. చాలా టైమ్స్‌లో మనం వదిలేసి అవి నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమైతుందంటే ఒక్కోసారి లేట్ అయిపోతది. కొంతమంది 2 వీక్స్‌కొస్తారు, కొంతమంది 10 డేస్, 15 డేస్‌కొస్తారు, కొంతమంది 3 వీక్స్‌కొస్తారు. ఆ టైంకి ఏమైతుందంటే చాలా ప్రాబ్లమ్ అయితది. దాని పొజిషన్‌లో పెట్టినా అది ఉండదు. ఒక్కోసారి లిగమెంట్ ఇంజ్యూరీస్ ఉంటాయి. ఫ్రాక్చర్స్ చాలా చాలా అన్‌స్టేబుల్ ఉంటుంది. అదే ఫ్రెష్‌గా ఉన్నప్పుడైతే చాలా ఈజీగా దాని పొజిషన్‌లో పెట్టొచ్చు. ఫ్రాక్చర్ మంచిగా హీల్ చేయొచ్చు. దీనివల్ల చాలా మందికి ఏమైతుందంటే వేలు ఇలా వంగిపోయి ఉండటము, లేదంటే మూవ్‌మెంట్స్ రాకుండా ఉండటము, పెయిన్ రావటం ఉంటుందనమాట. సో, కాబట్టి మీకెప్పుడైనా సరే ఏదైనా గేమ్ ఆడేటప్పుడు మీరు వేళ్ళకి దెబ్బలు తగిలినప్పుడు, ఆ వేళ్ళకి దెబ్బే గదా! మామూలే గదా! వాపే గదా! తగ్గిపోతుంది అని అనుకోవద్దు. దానికి ప్రాపర్‌గా మీరెప్పుడైనా సరే ప్రాపర్ డాక్టర్‌కి అప్రోచ్ అయ్యి ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికెళ్ళి ఎక్స్‌రేస్ తీయించుకొని, దానికి ట్రీట్మెంట్ సరైన పద్ధతిలో చేయించుకుంటే మీకు కాంప్లికేషన్స్ కాకుండా ఉంటాయన్నమాట. థాంక్ యూ.